హలో ఆల్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేనైతే మినీ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట ఏంటంటే, ఇంకా చూస్తున్నారు కదా, గింత చికెన్ తెచ్చి వంట ఏదో పెద్ద వంట చేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? ఏంటంటే మా బాబు బర్త్డే కోసం అయితే మేము అన్నదానం చేద్దాము అనుకున్నాము. అయితే వాడు పుట్టినప్పుడే డిసైడ్ అయినాము అన్నదానం చేద్దాము అనేసి. ఇంకా బర్త్డే అయితే పెద్దగా చేస్తున్నాం కదా, ఆ రోజైతే పాసిబుల్ కాదు. అందుకే ఒక 1 వీక్ 2 వీక్స్ ముందే అన్నదానం బాబు పేరు మీద చేద్దాము అనేసి మేమే ఇంట్లోనైతే మేము క్యాటరింగ్కి ఎక్కడికి ఇవ్వలేదు. మేమే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసినాము. మాకు ఏది పాసిబుల్ అయితే అది చేసి పెడదాంలే అన్నదానానికి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పర్లేదు, అప్పుడు సిచ్యువేషన్ బట్టి చూద్దాంలే అనుకున్నాము. కానీ మన పిల్లల బర్త్డేకి ఇట్లా ఫుడ్ ఎవరికైనా డొనేట్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మన పిల్లలకు ఉంటాయి. అండ్ బర్త్డే రోజు టెంపుల్స్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. పిల్లల బర్త్డేస్కి, మన బర్త్డేస్కి, ఎవరి బర్త్డేస్ అయినా టెంపుల్స్కి వెళ్ళి దేవుడి ఆశీర్వాదం అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి కదా. దేవుడి ఆశీర్వాదం తీసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, అంత మంచి జరుగుతుంది అన్నమాట. మేమైతే చిన్నప్పటి నుంచి బర్త్డేస్కి, మ్యారేజ్ యానివర్సరీస్కి, ఏ దానికైనా టెంపుల్ విజిట్ అయితే ఖచ్చితంగా చేస్తాము. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా, అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా. ఇక్కడైతే మేమైతే ఒక 10 kgs బిర్యానీ అయితే చేసినాం అనమాట. ఇంకా చికెన్ కర్రీ, బగారా రైస్, సాంబార్ ఇవన్నీ చేద్దాం అనుకున్నాము. యాక్చువల్లీ టైం అయితే సెట్ అవ్వలేదన్నమాట. వద్దులే, బిర్యానీ అయితే తొందరగా అయిపోతుందని చెప్పేసి డిసైడ్ అయినాము. ఇంట్లో అయితే ఇంట్లో మొత్తం అంతా పడుతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలనేసి బయట అయితే వరండాలో మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాము. వరండాలో పెట్టుకుని ప్లేస్ ఉంది కదా ఇంటి ముందర. బిర్యానీ చేసేందుకు 10 kgs రైస్ తీసుకున్నాము. 10 kgs రైస్కి ఒక 6 kgs చికెన్ అయితే తీసుకున్నాము. చికెన్ పీసెస్ ఎక్కువ ఉండాలనేసి మార్నింగ్ 9 o'clock అట్లా స్టార్ట్ చేసినాం అనమాట. స్టార్ట్ చేస్తే కుకింగ్ చేసుకొని మొత్తము ప్యాక్ చేసుకొని వెళ్ళే వరకు 1 to 2 అవుతుంది. అప్పుడు లంచ్ టైంలో అందరికీ పంచుదాం అనుకున్నాం. మేమైతే ఫుడ్ ఎక్కడ పంచుదాం అనుకుంటున్నామంటే నీలాఫర్ హాస్పిటల్లో అనమాట. నాకు డెలివరీ నీలాఫర్ హాస్పిటల్లోనే అయింది. మా బాబు పుట్టినప్పుడు మేము చాలా డేస్ హాస్పిటల్లోనే ఉన్నామన్నమాట. అక్కడ ఫుడ్ గురించి ఎంత కష్టమవుతుంది అండ్ ఎంతమంది ఆకలి కోసం బాధపడుతున్నారు, మేము ఎంత స్ట్రగుల్ పడ్డామో అది మేము కళ్ళారా చూసినాం అనమాట. అక్కడ డైలీ అన్నదానం చేస్తారనమాట. టిఫిన్, లంచ్, డిన్నరు, వాటర్ బాటిల్స్ అన్నీ చాలా వంచుతారనమాట. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ పేదవాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళకి ఫుడ్ అనేది రోజు ఎవరు ఇవ్వలేరు. అండ్ మనీ ఎంత ఖర్చు పెట్టుకొని అన్నన్ని రోజులు వాళ్ళు బయట కొనుక్కోవాలంటే చాలా కష్టం. ఎమర్జెన్సీలో వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మనీ కూడా ఉండవు కొనుక్కొని తినడానికి. నెలలు ఉండాల్సి వస్తుంది. మాకు కూడా ఎవరైనా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినా, మాకు ఏదైనా ఫుడ్ వచ్చిన రోజైతే మేము మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండే, హ్యాపీగా తింటుండే. అప్పుడే డిసైడ్ అయినాం అనమాట మేము, అన్నదానం మనం కూడా ఒకరోజు ఖచ్చితంగా చేద్దాం మనకు అన్నయ్య బర్త్డే రోజు అని చెప్పేసి డిసైడ్ అయినాం అనమాట. అన్నదానం చేస్తే చాలా పుణ్యం కదా. అన్నదానం అయితే చాలా గొప్పది అన్ని దానాలలో. అన్నదానం ఎక్కడ చేస్తున్నామో చెప్పినాం, కానీ ఎక్కడ ఎవరు తీసుకున్న వీడియో అయితే నేను ఏం పెడతలేను. ఎందుకంటే అదంతా చూపించుకోవడం మాకు ఇష్టం లేదు. అండ్ అన్నదానం చేసి అదంతా ఇట్లా చూపించుకోవడం మనకు ప్రతిఫలం ఇవ్వదు. దానం చేసి కూడా ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అయితే మేమైతే నమ్ముతామన్నమాట. మీరు కూడా మీ పిల్లల బర్త్డేస్కి కానీ ఇంకా ఏదైనా ఒకేషన్స్కి ఇట్లా మీ పిల్లల పేరు మీద మీకు తోచిన సహాయం చేయండి, మంచి జరుగుతుంది. సో గిట్లా మా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో చూసి గట్లనే ఉండకూరి, జర సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైతే మా ఛానల్ని కొట్టగలుగుతున్నారో వాళ్ళు కూడా జర సబ్స్క్రైబ్ చేసుకొని, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ ఏంటిది అని చెప్పేసి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నా. ఓకే, మరి ఉంటాం. మళ్ళీ